హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈ వేసవకాలంలో ఈ చల్లదనం తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి శక్తివంతంగా ఉంటారండి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. 100 రోగాలను తొలగించే ఈ చల్లదనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలకి పెద్దలకి కూడా ఇది వారానికి 3 నుంచి 4 రోజుల వరకు పిల్లలకి పెద్దలకి ఇవ్వండి. అలాగే నేను మధ్యాహ్నం వండుకున్న అన్నం గంజి ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే కుండలో పర్మెంట్ చేసుకోవడం వల్ల గింజి వేసుకోవడం వల్ల ప్రోబయోటిన్ అని రిలీజ్ అవుతుందండి. కడుపు మంట తగ్గించి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సైడ్, వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్, అలాగే శరీరానికి అధిక వేడిని తగ్గించి చాలా ఆరోగ్యపరంగా కడుపు ఉబ్బరం లేకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ చల్లదనం అనేది. ఇక్కడైతే నేను తీసుకునే అన్నం గింజి మొత్తాన్ని ఇలాగా 2 గ్లాసుల వరకు ఉంటుందండి. ఇలాగ వేసేసుకున్నాను. అదే చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు కలిపి కూడా గంజి అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం గంజి వేసేసుకొని చేతితో ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇక్కడైతే నేను పాలు, మజ్జిగ యాడ్ చేయకుండా చిక్కటి పెరుగే తీసుకున్నానండి. ఎందుకంటే గంజి వేసుకోవడం వల్ల, పెరుగు వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గంజి వేసుకున్నాను కనుక ఒక చెంబు నిండా కూడా ఇలాగ నలుగురు సరిపడగా పెరుగు అనేది వేసుకున్నాను. ఇక్కడ చిక్కటి పెరుగు ఒక నలుగురు సరిపడగా పెరుగు అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నానండి, అదే చెంబులోని. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పెరుగన్నం, చల్లదన్నం అనేది తినడం వల్ల మనకి వేసవికాలంలో చాలా బాగా పనిచేస్తుందండి. పూర్వకాలంలోని మన పెద్దవాళ్ళు ఇది తిని ఆరోగ్యంగా ఉండేవారు. పిల్లలు, పెద్దవాళ్ళకి ఈ వేసవికాలంలో చల్లదన్నం తినడం వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. ఇది తినటం, తీసుకోవటం వల్ల కూడా మనకి చాలా మంచిది. ఆయిల్ ఫుడ్ అనేది ఎటువంటిది ఉండదు. ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసుకొని కూడా ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 6 నుంచి 8 గంటల వరకు మూత పెట్టుకొని ఒక ప్లేస్లో పెట్టుకోవాలండి. ఇక్కడైతే మూత పెట్టుకొని నేను ఒక 8 గంటల పాటు అలా వదిలేసాను. ఇప్పుడు మరుసటి రోజు తెల్లవారుజాముని 6 గంటలకు తీసి చూస్తే మీదన ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. అన్నం కూడా చూడండి, గింజలోని పెరుగు కూడా బాగా చిక్కగా కలిసింది కదా. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకున్నాను, ఒక చెంచా వరకు. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, అన్నం అనేది ఇలాగా ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకొని మనము తినే వాళ్ళందరికీ కూడా గిన్నెల్లో వేసుకొని కావాలంటే ఊరగాయ కానీ ఏదైనా పచ్చడి కానీ పెట్టుకొని నంచుకు తినొచ్చండి. లేదంటే ఇదే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ కుండలో మనం పర్మెంట్ చేసుకున్నాం కదా, ఈ పర్మెంట్ అయిన పెరుగన్నాన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవకాలంలోని ఈ చల్లదనం అనేది ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ చల్లదన్నం గంజి వేసుకొని ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.